నమస్తే ఇమ్మంది రామారావు గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తన సోషల్ మీడియా ద్వారా ఒక పెద్ద లెటర్ రాయడం జరిగింది. ఏదైతే ఆక్వా కల్చర్ మీద, ఇంకోటి ఏంటంటే టారిఫ్ సంబంధించింది ఏదైతే ఉందో దాని మీద కూడా రాయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కేంద్రానికి లేఖ రాశారో ఆ లేఖ ఒకటే రాసి చేతులు దులుపుకున్నాడు. అదే మేము ఆక్వా రంగానికి ఎంత మంచి చేశామో అని మొత్తం డీటెయిల్స్ గా రాయడం జరిగింది ఇదే జగన్మోహన్ రెడ్డి గారు. సో ఆయన ట్వీట్ చూసిన తర్వాత ఆక్వా రంగానికి మంచి చేసేది ఎవరు, చెడు చేసేది ఎవరు అని అనుకున్నారు. ఒక పెద్ద పేరాని రాశారు, మొత్తము ఒక 5 పాయింట్లు రాశారు. ఐదు కూడా పెద్ద పెద్ద పాయింట్లు, కీలకమైన పాయింట్స్ రాశారు. అంటే ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని. సో దాని మొత్తం సారాంశం చూసిన తర్వాత మీకేమనిపించింది? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు కళ్ళు మూసుకొని ఇప్పుడే కళ్ళు తెరిచినట్టుగా ఉంది నా వరకు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాత 3 సంవత్సరాలు అసలు ప్రభుత్వంలో కంటే ప్రజల్లోకి తొంగి చూసిన దాఖలా లేదు. ఏమనంటే కరోనా అన్నారు. ఆ మిగతా 2 సంవత్సరాల్లోకి వచ్చేసరికి చెయ్యి దాటిపోయింది. ఈలోగా ఆయన తాలూకు వందిమాగదులందరూ ఎంతవరకు అంటే మేత మెయ్యాలో అంతవరకు మేత మేశారు. ఇప్పుడు అదే కదా లెక్కలు తీసుకున్నారు. ఇదేంటి ఎమ్మెల్యేతో సైతం ఎమ్మెల్సీతో సైతం ఎంతవరకు సంపాదించాలో అంత సంపాదించుకున్నారు. అలాగే తహసీల్దారులను కానీ రిజిస్ట్రార్ ఆఫీసర్లను కానీ వీళ్ళందరినీ కూడా లొంగ తీసుకొని భయపెట్టి 100 కోట్లు వెనకేసుకున్నారు. మరి ఇవన్నీ ప్రశ్నించడానికి ఆ రోజు ఆయనకి మెలకుగా లేదా, నిద్రపోయాడా, తర్వాత ఇప్పుడే కనిపిస్తుందా ప్రపంచం? నాకేం అర్థం కావటం లేదు. ఇప్పుడు ఆయన గురించి ఎవరైనా నేషనల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి అయితే చాలా గొప్పగా చేసేవాడు అని చెప్పేసి ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నారా? ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు పరిపాలన విషయంలో సోదులోకి లేడు. పాలనాధ్యక్షుడిగా సోదరుడు లేడు. ఈయనే నితీష్ కుమార్ కాదు. ఆయనేమో మనకు అనకూడదు కానీ ఆయన పేరు మనకి ఆదిత్య, ఆయన యోగి ఆదిత్యనాథ్. ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే మరి మోదీ గారు కాదు, గుజరాత్ని 15 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ముఖ్యమంత్రిగా మాట్లాడడానికి. ఈయన ఆఫ్టర్ ఆల్ జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంటే ఏమిటో తెలియక కేవలం డబ్బు సంపాదనే పరమావధిగా, డబ్బు సంపాదన, నిరంకుశత్వం, అహంకారం ఇవే ఆయన తాలూకు పెట్టుబడులు. డబ్బుతో ప్రపంచాన్ని గెలిచేయచ్చు అనుకున్నాడు, చతికిల పడ్డాడు. అదే కదా, మేము పెట్టాము డబ్బు, పంచాము డబ్బు, మేము డబ్బు పంచామనేటువంటి విశ్వాసం ఉంటే మాకు ఓట్లు వేస్తారన్నారు. అది ఎంత అహంకార పూరితమైనటువంటి ప్రకటన. అందుకే బొక్క బోర్లా పడ్డాడనమాట. ఇప్పుడు ఏం చెప్తే మాత్రం ఎవరు వింటారండి? ప్రజలు అనుకోవాలి కదా. అనుకోకుండా నీ నోటుకు వచ్చింది నువ్వు చెప్పి అంబటి రాంబాబు ఎంతో, నువ్వు అంతే నా దృష్టిలో. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోటి ఏమంటున్నారంటే, ఇవన్నీ మేము ఎవరైనా ప్రశ్నిస్తే గానీ వాళ్ళందరినీ తీసుకెళ్లి వాళ్ళ మీద కేసులు గానీ మొత్తం చేసి లోపలేస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి నువ్వు చేసింది ఇంతకు ముందు ఒకసారి ఆలోచించుకోవాలి కదా. నువ్వు చేసింది ఏమిటి అసలు? ముందు లోపలేయడంలో నువ్వు నెంబర్ 1 కదా. వీళ్ళు కనీసం ఎఫ్ఐఆర్లైనా రిజిస్టర్ చేయిస్తున్నారు. నీ తాలూకు హయాంలో, మా హయాంలో అంటాడు కదా. మీ హయాంలో చేసింది ఏమిటి? ఎవరైనా ఎఫ్ఐఆర్ ఇస్తే మీరు రికార్డ్ చేశారా? చెత్తపుట్టుకి దాఖలా చేయలేదా? మీరే నేర్పారు కదా కొట్టడం. జర్నలిస్ట్ తలపగలు కొట్టారు, ఓట్లు నామినేషన్ చేసే వాళ్ళకి చేతులు నరికేశారు, అమ్మాయిల్ని రేపు చేశారు, అమ్మాయి తమ్ముళ్ళేమో సజీవ దహనం చేశారు. ఒక ఎనస్థీషియన్ డాక్టర్ సుధాకర్ ఏమో రాజముద్ర వేశారు, వీడు దేశద్రోహి అని బలవంతంగా చంపారు. మీరు వెయ్యని శిక్ష ఒకటి ఉందా? ఎంత అరాజకంగా మీరు పరిపాలించారు. మీ తాలూకు పరిపాలనలో ఎవరైనా నోరు ఇప్పగలిగారా? మనకెందుకు బాబోయ్ జైల్లో పెట్టేస్తారు, మనకెందుకు బాబోయ్ వాళ్ళ హింస మనం తట్టుకోలేము అలాగ అందరూ అనుకున్నారు. మరి మీ తాలూకు కాలాన్ని మీరు మర్చిపోతే ఎలాగవుతుంది? ఇప్పుడు మీరు చేస్తుంది ఏమిటంటే, జీవితంలో ఎప్పుడూ మీరు పరిపాలనలోకి రాకుండా చేసుకుంటున్నారు. మీరు రేపు కొన్నాళ్ళు ఉండండి అయ్యా.
సమస్యని లేవనెత్తినట్టయితే ఆ సమస్య పరిష్కారం దిశగా మీరు ఆలోచించి సమస్యని కనీసం ఒక సమస్యనైనా మీ హయాంలో అంటే మీరు ప్రతిపక్షంలో ఉంటుండగా పరిష్కరించండి. అప్పుడు చెప్పుకుంటా "అగో, మేము అడగబట్టే కదా వచ్చింది." అంటే ఏదైనా కార్యక్రమం జరిగినంత వరకు మీరు పోరాడాలి. అంటే ఓకే. ప్రతిదాన్ని వదిలేయడం కాదు. ఓకే. సార్ ఇంకోటి, ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట అనడం జరిగింది. ఏదైతే ఉమ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ధాన్యం గాని, పత్తి గాని, పొగాకు గాని, మిర్చి గాని, కంది గాని, పెసలు గాని, మిరప గాని, అరటి గాని, సో ఇవన్నీ ఏదైతే గిట్టుబాటు ధరలు లేకుండా పోయిందని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. దానిపైన మీరేమంటారు సార్? అన్ని ధరలు పెరిగాయి. ఎంత పెంచారో మనకి మనోహర్ సార్ చెప్పాడు. ధరలు మాత్రం తగ్గలేదు. అన్ని ధరలు ఓకే. పెంచారు. వీళ్ళేదో కల్పించి చెప్తున్నారు అన్నమాట. ఒక రైతు కల్పించండి. అన్నమో ఓకే. రామచంద్ర అంటూ అన్నమో రామచంద్ర అంటూ మేము కొట్టుకుంటున్నాము. వైఎస్ఆర్ పరిపాలనలోనే మాకు గిట్టుబాటు ధర వచ్చిందని అనిపించండి మీరు. ఓకే. అనిపించండి. అది కాకుండా మీరు ఇష్టం వచ్చిన సార్లుగా మీకు ఏమి ఇష్టం అయితే అది మాట్లాడుతున్నారు. అది నిజం కావాలి కదా. బాగా డెవలప్ అయింది అనే విషయం దేశం గుర్తించింది, నేషన్ గుర్తించింది. దాన్ని ఎక్కడ మీరు ఆ లెక్కలు మీరు ఎక్కడ తీసి పారేస్తారు? ఓకే. వృద్ధి రేటు వచ్చిందండి. ఇలాగే మన్మోహన్ సింగ్ని కూడా డమ్మీ అన్నారు. ఈయన పరిపాలన చేత కాదన్నారు. కానీ ప్రపంచం అంతా ఆర్థిక సంక్షోభంలో ఉన్నట్టయితే భారతదేశాన్ని నిలబెట్టింది మన్మోహన్ సింగే కదా. గనక అవును. నోటు మాట్లాడడం కాదు కావాల్సింది, ఉమ్. వాస్తవాలు మాట్లాడండి, ఫ్యాక్ట్స్ మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడకుండా ఏదో అభూత కల్పన అయితే మీకే నష్టం. ఓకే. మిమ్మల్ని సార్ పూర్తిగా తిప్పికొట్టేస్తారన్నమాట. ఓకే, ఏమ్మా? ఇదే జగన్ చెప్పండి సార్. చెప్పండా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరవండి, వెంటనే రొయ్య ధరలు ప్రకటించి ధరల పతనాన్ని అడ్డుకోండి. ఏదైతే అమెరికా డ్రాఫ్ట్ పేరుతో రైతుల్ని దోచుకుంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి. ఇలా మీ పైన ఎవరైనా ప్రశ్నిస్తే మా మీద కేసులు పెట్టే యోచనలో మీ ప్రభుత్వం ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఊరికే లేఖ రాసి చేతులు దులుపుకోవడం కాదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. అవును. ఉమ్. ఇక్కడ ఏంటంటే వాళ్ళ మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి. అయితే కొంతమంది భయపడ్డారు. వంశీ, కొడాలి నాని లాంటి వాళ్ళు భయపడినప్పుడు కూడా ఇంకా అంబటి రాంబాబు, రోజా లాంటి వాళ్ళు ఉల్లిత్తుల్లాగా ఎగురుతున్నారన్నమాట. ఇది ఓకే. కేవలం వాళ్ళ తాలూకు పార్టీ పతనానికే కానీ నిజానిజాలు ప్రజలకు తెలుసు. ఏది నిజమో తెలుసు. కొన్ని కొన్ని విషయాల్లో కూటమి ప్రభుత్వం కొంచెం వెనకబడ్డది. అది కూడా ప్రజలకు తెలుసు. వాళ్ళే అంటున్నారు ఇప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ చేయాలి, కొంచెం చేయలేకపోతున్నారు. అది ప్రజలే అంటున్నారు అన్నమాట. ఎలాగా అప్పులు తడగలా ఉన్నట్టయితే ప్రభుత్వం వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చిస్తారని చెప్పేసి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కానీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కనుక ప్రభుత్వం కూడా అర్థం చేసుకుని తొందరలో సరిదిద్దుకుంటారు. ఆ వాస్తవాలు చెప్పండి, ఎవరైనా వింటారు. కానీ వాళ్ళు పరిపాలన చేసే వాళ్ళు ఎందుకు దుమ్మెత్తిపోయడం? అది కరెక్ట్ ఓకే. కాదు కదా. వాస్తవాలు మీరు మాట్లాడండి, వాళ్ళు ఓకే. ఒప్పుకుంటారు. దాన్ని అమలు చేయించండి, కార్యాచరణలోకి తీసుకురండి. దాన్ని వాళ్ళు ఒప్పుకుంటారు, ప్రజలు ఒప్పుకుంటారు. కానీ ప్రజలు ఎప్పుడైతే జీర్ణించుకోలేరో, ప్రజలు ఎప్పుడైతే అవాస్తవాలు వీళ్ళు పేలుతున్నారా అని అనుకున్నారో, అలాంటి అవాస్తవాలు మాట్లాడడం ద్వారా మీ పార్టీకే భారీ నష్టం, పతనం ఓకే. అయిపోతుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్. మై అకౌంట్ పాలిటిక్స్ థ్యాంక్ యూ. వచ్చినందుకు. థ్యాంక్ యూ.